సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ మీరు ఒక ఫోన్ చాలా జాగ్రత్త, ఇది ఎవరు చెప్పారు ఇక్కడ ఫోన్, నీ ఫోన్ ఐఫోన్ నా ఫోన్తోనే చెప్పాలా. సో గైస్ దీని బ్యాటరీ ఏమో 72 నుంచి 78 79 వచ్చిన అందరికి గుడ్ న్యూస్, మనది ఇంకోటి కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది మొబైల్ షాప్ ది సాకెట్ చౌరస్తా అనమాట. సో ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉందన్నమాట మన షాప్ అయితే ఓపెన్ ఉంది అనమాట. 9 o'clock మర్చిపోద్దు, అందరు రండి. చైర్ మీద ఎందుకు కూర్చుంటాలేనంటే మా అమ్మ తెచ్చినప్పుడు మా అమ్మని ఫస్ట్ కూర్చోబెట్టాలని చెప్పి కూర్చోబెట్టాలేను. మన షాప్ లో మన అద్దాలు దుడవనికి బెనర్కి పెట్టాం అనమాట. నాకు గిఫ్ట్ ఇచ్చినది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మొత్తం సినిమా మళ్ళీ తిడతారు నాకు, మొత్తం సినిమా చెప్పేస్తున్నావు అంటే హీరో వేరే లేదు. మీ ఫోన్లు ఇస్తే మీకు కొత్త పౌచులు వేసి ఇస్తా, ఒకసారి మీ ఫోన్లు ఇచ్చేస్తాను ఇసా. సో గైజ్ మన సబ్స్క్రైబర్స్కి మన సైడ్ నుంచి గిఫ్ట్ అనమాట. మనం ఎంత మంచిగా ఇస్తామో అంత కస్టమర్లు అనేది మనకు వస్తారు. అవును. సో నేను ఆ కాన్సెప్ట్ మీద వేసిన, నేను ఓపెన్ చేయగానే ఒక సామాన్ మీద 500 1000 రూపాయలు మనం ఎందుకు, మనకు 200 300 వచ్చినా చాలు మనకు. ఇమ్రాన్ అన్న తనను ఇష్టపడే వాళ్లకు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు భయ్యా. హైదరాబాద్ లోని కాప్రా సాకెట్ చౌరస్తా ఐసిఐసిఐ బ్యాంక్ కింద కొత్తగా ఓపెన్ చేస్తున్న తన రెండో మొబైల్ షాప్ గురించి చాలా సరదాగా వివరించాడు. రంజాన్ తర్వాత షాప్ ఓపెనింగ్ ఉందంటూ అందరూ రావాలని రిక్వెస్ట్ చేశాడు. షాప్ ఓపెనింగ్ రోజున తన తల్లిని వచ్చి కుర్చీలో కూర్చోబెడతానని, ఆమె కూర్చున్న తర్వాతే తాను కూర్చుంటానని చెబుతూ తనకున్న సెంటిమెంట్ ను పంచుకున్నాడు. మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకి ఐఫోన్ పౌచులు మరియు ఇతర మొబైల్ యాక్సెసరీస్ ఇస్తానని, సర్వీసింగ్ కూడా చాలా తక్కువ ధరకే చేస్తానని హామీ ఇచ్చాడు. మధ్యలో వచ్చిన సబ్స్క్రైబర్లకు ఉచితంగా ఐఫోన్ పౌచులు ఇచ్చి వాళ్ళని ఖుషి చేశాడు. చుట్టుపక్కల షాపుల వాళ్ళు అంత తక్కువకే అమ్మొద్దు అని అంటున్నా కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వాలని తన ఉద్దేశం అని చెప్పాడు. రాబోయే రోజుల్లో మాదాపూర్, కూకట్పల్లి వంటి చోట్ల కొత్తగా బ్రాంచ్ లో ఓపెన్ చేస్తానని, అలాగే బైక్ యాక్సెసరీస్ షాప్ కూడా పెడతానని తన వ్లాగ్స్ లో వివరించాడు. రంజాన్ తర్వాత జరిగే గ్రాండ్ ఓపెనింగ్ కి అందరూ రావాలని కోరుతూ తన టీం మెంబర్స్ తో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా కనిపించాడు. బెనర్ భాయ్ మరియు ఇమ్రాన్ అన్న కలిస్తే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని మనకు తెలుసు కదా, వీడియోలో అదే మనకు కనిపిస్తుంది. మొబైల్ షాప్ గురించి వివరించుకుంటూనే బెనర్ భాయ్ మీద జోకులు వేస్తూ వీడియోలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది, సూపర్ గా ఉంది, చూడండి.